ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. గత వారం మనం భీష్మస్తుతి ప్రారంభించాం. ఈ మొదటి స్కందం 9వ అధ్యాయంలో భీష్ముడు శ్రీకృష్ణ భగవానుని స్తుతిస్తాడు. 8వ అధ్యాయం చివరిలో మనం ఏం చూసామంటే, మన యుధిష్ఠిర మహారాజు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. నా కోసం, నన్ను రాజుని చేయడం కోసం ఎంతో మంది తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వారి యొక్క ప్రాణాలు త్యాగం చేశారు. ఎందుకు? కేవలం నన్ను రాజును చేయడం కోసం. అటువంటి రాజ్యం అంటే, ఇంతమంది చావడం ద్వారా నాకు సంక్రమించిన రాజ్యాన్ని నేను అనుభవించడం ఎంతవరకు సబబు? నాకు ఇబ్బందిగా ఉంది సింహాసనం మీద కూర్చోవడం అలా అని అనుకున్నాడు అనమాట. ఎవరు? మన యుధిష్ఠిరుడు. అప్పుడు ధౌమ్యుడు, వ్యాసదేవుడు, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఏమాత్రం ఊరుకోవట్లేదు. చివరిగా శ్రీకృష్ణుడు పాండవులందరినీ భీష్మదేవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. భీష్ముడు అప్పుడు అంపశయ్య మీద కురుక్షేత్ర రణభూమిలో అలా పడి ఉన్నాడనమాట. అప్పుడు భీష్ముడు వచ్చినటువంటి అతిథులందరినీ ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. అక్కడికి కేవలం కృష్ణుడు, పాండవులు మాత్రమే కాదు, అక్కడికి ఎంతోమంది గొప్ప గొప్ప బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అందరూ వచ్చారు. ఒక గొప్ప మహాభాగవతోత్తముడైనటువంటి భీష్మదేవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి త్వరలోనే భగవద్ధామానికి చేరుకోబోతున్నాడు. అంత గొప్ప ఘటన, ఆ ఘట్టాన్ని మేము కళ్ళారా చూడాలి అన్నటువంటి ఒక కోరికతో మన వీళ్ళందరూ వచ్చారన్నమాట భీష్ముడిని చూడడం కోసం. అప్పుడు ఇంతమంది గొప్ప గొప్ప అతిథులని సాధారణంగా ఆహ్వానించి వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఆచమనీయాలు ఇచ్చి, ఆసనాలు ఇచ్చి పూజించడం, సేవించడం మన భీష్ముడికి సాధ్యం కాదు. ఆయన దగ్గర ఉన్నది కేవలం ఈ శరీరం మొత్తంలో ఆయన ఒక అంగం మాత్రమే అది కదులుతుంది. ఏమిటది? నాలుక. కేవలం ఆ నాలుకతో, అంటే తన మాటలతో, తీయనైనటువంటి తన మాటలతో వీళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. వాళ్ళందరినీ ఆహ్వానించాడు. వాళ్ళందరినీ చక్కగా తీయటి పలుకులతో పలకరించి తరువాత యుధిష్ఠిరుడితో మాట్లాడడం ప్రారంభించాడు. మొదటిగా ఏమన్నాడంటే, అహో కష్టం అహో న్యాయం యజ్ఞూయం ధర్మనందన. అంటే ఎన్నెన్ని కష్టాలు వచ్చాయి మీకు, ఎన్నెన్నో అన్యాయాలను ఎదుర్కొన్నారు మీరు, కానీ విప్రధర్మాచ్యుతాశ్రయ, ఎప్పుడు భక్తుల్ని, భగవంతుణ్ణి, భక్తి మార్గాన్ని ఆశ్రయించారు కాబట్టి మీరు ఆ కష్టాలన్నీ అధిగమించగలిగారు. ఇవన్నీ కర్మ వల్ల జరిగినటువంటి కష్టాలు కాదు. ఇవన్నీ కాలం కూడా కల్పించినటువంటి కష్టాలు కాదు. ఎందుకు మీరు కష్టాలు పడ్డారు? తస్మాదిదం దైవతంత్రం వ్యవస్య భరతర్షభ. ఇదంతా దైవతంత్రం. భగవంతుడే స్వయంగా ఈ కష్టాలని మీకు కలిగించాడు. ఎందుకు భగవంతుడు భక్తులకి కష్టాలు కలిగిస్తాడు? మనం గత వారం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. అందుకే చాప్టర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ నేను అవన్నీ చెప్పను. మనం తర్వాత శ్లోకాల్లోకి వెళ్దాం. ఎందుకంటే కృష్ణుడు
ఆయన యొక్క ప్లాన్ ఉందన్నమాట. ఆయన యొక్క ప్రణాళిక ఉంది. దాని ప్రకారం ఆయన భక్తుల్ని కూడా అప్పుడప్పుడు కష్టాల్లో పెడుతూ ఉంటాడు. వారిని ఆ కష్టాల్లో పెట్టడం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈ విధంగా మన భీష్ముడు యుధిష్ఠిరుణ్ణి ఓదార్చాడు. తరువాత తన యొక్క దృష్టిని కృష్ణుడి వైపు మళ్లించి ఆయన కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. ఏష వై భగవాన్ సాక్షాత్. ఇక్కడ నిలబడినటువంటి ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. ఆద్యో నారాయణ పుమాన్, ఆ నారాయణుడికే ఆది. మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు. గూఢంగా వృష్ణి వంశంలో ఒక మానవుడుగా సంచరిస్తూ అందరినీ మోహింపజేస్తున్నాడనమాట. మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిషు అన్నాడు. తర్వాత అస్యానుభవం భగవన్ వేదగు, అస్యానుభావం భగవన్ వేదగుహ్యతమం శివ దేవర్షిర్నారదః సాక్షాత్ భగవాన్ కపిలో నృప యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమం అకరోహ సచివం దూతం సౌహృద సారథిం. ఇక్కడ మన భీష్ముడు ఏమంటున్నాడంటే, పాండవులారా అర్థం చేసుకోండి, కృష్ణుడు సామాన్య మానవుడు కాదు. అస్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం శివ. వేదాల్లో ఉన్నటువంటి గుహ్యమైనటువంటి రహస్యాల్ని కూడా పూర్తిగా అవపోసన బట్టి అర్థం చేసుకున్నటువంటి గొప్ప గొప్ప దేవతలు, శివుడు, దేవర్షి నారదుడు, భగవంతుడు కపిలుడు, వీళ్ళందరూ కూడా ఆయన్ని భగవంతుడిగా కీర్తిస్తారు, కృష్ణుని భగవంతుడిగా అంగీకరిస్తారు. కృష్ణుణ్ణి భగవంతుడిగా అంగీకరించిన వాళ్ళలో మహామహులు చాలామంది ఉన్నారు. కృష్ణుడు భగవద్గీతలో తన యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అని తన యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. కృష్ణుడు చక్కగా చెప్పాడు. అదంతా విని అర్జునుడికి ఏమనిపించిందంటే, కృష్ణ నీ గొప్పతనం మాకు అర్థమైంది, మాకు బాగా తెలుసు నువ్వు ఎంత గొప్పవాడివో. నాకే కాదు, అసిత, దేవళ, వ్యాస, నారద, ఇలా చాలా చాలా గొప్ప గొప్ప మహా మేధావులు కూడా, పండితులు కూడా నిన్ను భగవంతుడిగా స్వీకరించారు, అంగీకరించారు. అలాగే ఇక్కడ భీష్ముడు కూడా అంటున్నాడు, కృష్ణుడు భగవంతుడు, పూర్ణ పురుషోత్తముడు, సామాన్య మానవుడు కాదు. మానవుడిగా సంచరించవచ్చు, మానవ రూపం దాల్చవచ్చు, కానీ ఆయన భగవంతుడు. యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమ. అంత గొప్ప భగవంతుడైనప్పటికీ యన్ మన్యసే మాతులేయం, మీ యొక్క బావగా, ప్రియం మిత్రం సుహృత్తమ, ఒక సహృదయుడిగా, స్నేహితుడిగా, మిత్రుడిగా, ప్రియుడిగా మీతో ఎంతో స్నేహంతో సంచరిస్తున్నాడు. ఆకరోహ సచివం దూతం, మీ యొక్క సచివుడిగా, దూతగా, సౌహృద సారథిగా కూడా వ్యవహరిస్తున్నాడు. మీ యొక్క రథసారథ్యం కూడా వహించాడు ఆయన. ఎందుకు? మీలో ఉన్నటువంటి భక్తిని చూసి. భగవంతుడైనా కూడా భక్తులకు దాసోహం అంటున్నాడు, దాసుడిగా వ్యవహరిస్తున్నాడు అనమాట. ఇంతకీ ఆయన యొక్క గొప్పతనం ఇంకా ఏమిటి? సర్వాత్మనః సమదృశో హ్యద్వయస్యానహంకృతే తత్కృతం మతి వైషమ్యం నిరవద్యస్య న క్వచిత్. సర్వాత్మనః సమదృశో అంటే, సర్వాత్మనః అంటే అందరి యొక్క హృదయాల్లో పరమాత్మగా నెలకొని ఉన్నాడు కృష్ణుడు. సర్వాత్మనః సమదృశో, అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు కృష్ణుడు. కృష్ణుడు అన్నాడు ఇప్పుడు భగవద్గీతలో ఏమన్నాడంటే, ఈశ్వరః సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్ఠతి అన్నాడు. ఈశ్వరుడిగా నేను అందరి హృదయాల్లోనూ నెలకొని ఉన్నాను. అంతేకాదు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. ఈ విధంగా కృష్ణుడు పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సమదృశో, అందరినీ సమదృష్టితో చూస్తుంటాడు. దానికి కూడా ఒక నిరూపణ ఉంది భగవద్గీతలో. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్నాడు. అంటే కృష్ణుడు సర్వాత్మన సమదృశు,
హ్యద్వయస్య అనహంకృతి. అద్వయస్య అంటే ఆయనకి సమతుల్యుడు ఇంకెవరూ లేరు. ఆయన సమకాలీనులు ఇంకెవరూ లేరు. అనహంకృతి అయినా కూడా ఆయనకి ఎటువంటి అహంకారం లేదు. తత్కృతం మతివైషమ్యం నిరవధ్యస్య క్వచిత్. ఆయనలో ఎటువంటి దోషాలు లేవు. ఆయన గుణాలన్నీ దోషరహిత గుణాలు. అయినప్పటికీ కొంతమంది మతి వైషమ్యం, కృష్ణుడు పక్షపాతి అని, ఆయనకి ఏదో పక్షపాతం ఉంది అని, పాండవ పక్షపాతి అని ఆయన నిందిస్తూ ఉంటారు. ఒక కర్ణుణ్ణి రథచక్రము సరిచేస్తున్నప్పుడు అర్జునుడు బాణం వేశాడు కర్ణుడి మీద అన్న ఒక్క మాటతో ఎంతో మంది కృష్ణుని నిందిస్తారు. అర్జునుడితో అలా ఎందుకు చెప్పించాడు కృష్ణుడు? భీముడితో మన దుర్యోధనుడి తొడవిరిచినప్పుడు కూడా అందరూ కృష్ణుని నిందించారు. దుర్యోధనుడు చేసినటువంటి పని ఏమిటి? కర్ణుడు చేసినటువంటి పని ఏంటి? అదంతా పోయి మొత్తం సింపతి అంతా ఆళ్ళ మీదకి వెళ్ళిపోయింది. దుర్యోధనుడు హీరో, కర్ణుడు హీరో, మళ్ళీ కృష్ణుడు విలన్, అర్జునుడు విలన్, భీముడు విలన్, అలా చేసేస్తారనమాట. అసలు పూర్తిగా పురాణాలకే వక్ర భాష్యం చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ సందర్భంలో, మన కలియుగంలో. కేవలం అర్జునుడు ఆ సందర్భంలో బాణం వేశాడు అంటే అటువంటి అధార్మికుల్ని అలా శిక్షించడంలో తప్పేమని చెప్పండి. అంతేకాదు, భీముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? ఈ ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో దుర్యోధనుడు ఏమన్నాడు? వచ్చి నా ఒళ్ళో కూర్చోమన్నాడు. ఎవరు? మన ద్రౌపదిని. అప్పుడు భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నీ తొడ విరుస్తాను నేను అన్నాడు. అంటే ప్రతిజ్ఞ ప్రకారం పనిచేశాడు ఆయన. పైగా అంటే ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. కానీ ధర్మాన్ని స్థాపించడం కోసం అప్పుడప్పుడు ఏమైనా షార్ట్ కట్లు చేయాలంటే చేస్తాడు భగవంతుడు. కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు కదా. మర్యాద పురుషోత్తముడు రాముడు. ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తుంటాడు పనులన్నీ. కానీ కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు. అప్పుడప్పుడు ఇలా జరగాలంటే అటు కూడా తిరుగుతారు. షార్ట్ కట్లు కూడా ఉంటాయి కృష్ణుడికి. ఆయన ఏం చేసినా ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. కానీ మనకేదో ఎక్కువ ధర్మం తెలిసినట్టు ఆయన ధర్మంగా ప్రవర్తించాడా లేదా అన్నదాన్ని మనం పెద్ద ఎవాల్యుయేట్ చేస్తాం అనవసరంగా. సెల్ఫ్ అపాయింటెడ్ జ్యూరీ ప్యానల్ లాగా. అంటే జ్యూరీ ప్యానల్ కూర్చుంటారు చూడండి, వీళ్ళు సరిగ్గా పాడారా లేదా, సరిగ్గా మాట్లాడారా లేదా అని మార్కులు వేస్తూ ఉంటారు చూడండి. అలా మనం దేవుడికి మార్కులు ఇస్తుంటాం. దుర్యోధనుడు ఎలా చంపించాడు, కృష్ణుడికి 2 మార్కులు తగ్గిద్దాం, రాముడికి మార్కులు పెంచుతాం. మీరెవరు కృష్ణుడిని రాముడిని వారు చేసినటువంటి లీలల్ని ఎవాల్యుయేట్ చేయడానికి? మనం ఎవరని చెప్పండి. కానీ కలియుగంలో ఉన్నటువంటి మానవ మాత్రులు వారికి ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటారు. భగవంతుణ్ణే వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. అది తరువాత అంత గొప్పవాడైనా కూడా తథాప్యేకాంత భక్తేషు పశ్య భూపానుకంపితం యన్మే అసుం త్యజః సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః. తప్యేకల్పభక్తేషు పశ్య భూపానుకంపితం యన్మేషుం త్యజతః సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః. వెరీ గుడ్. తథాపి అంటే అయినప్పటికీ, అంత గొప్పవాడైనప్పటికీ, ఏకాంత భక్తేషు తన ఏకాంత భక్తుడైనటువంటి భీష్ముణ్ణి చూడడానికి ఎంతో అనుకంపితం, ప్రేమతో, దయతో వచ్చాడనమాట. పశ్య భూప, ఓ యుధిష్ఠిర, భూపాలుడా అంటే రాజ్యాన్ని ఏలేటటువంటి రాజా యుధిష్ఠిర, చూడు మన కృష్ణుడికి నా మీద ఎంత దయో చూడు. నన్ను అనుగ్రహించడం కోసం నేను ఇలా మరణ దశలో ఉన్నప్పుడు వచ్చాడు. ఎన్మే అసూం స్థిత సాక్షాత్, నేను నా అసువులను త్యజించేటటువంటి సమయంలో, అంటే నా మరణ సమయంలో సాక్షాత్ కృష్ణుడే దర్శనమాగత, నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు ఇక్కడికి. అంత దయ కలిగినటువంటి దేవుడు అని తన యొక్క కృతజ్ఞతని వ్యక్తపరుస్తున్నాడు మన భీష్ముడు. తరువాత 23వ శ్లోకంలో ఏమన్నాడంటే, భక్త్యావేశ్య మనో యస్మిన్ వాచా యన్నామ కీర్తయన్ త్యజన్ కళేవరం యోగి ముచ్యతే కామకర్మభిః. భక్త్యావేశ్య మనో యస్మిన్ వాచా యన్నామ కీర్తయన్
त्यजन् कलेवरं योगी मुच्यते कामकर्मभिः. వెరీ గుడ్, ఎక్సలెంట్. భక్త్యావేశ్యమనో యస్మిన్, ఆయన నన్ను అనుగ్రహించడం కోసం నేను అంపశయ్య మీద చనిపోయే సమయంలో ఉన్నప్పుడు వచ్చాడు. కాబట్టి నేనేం చేయాలి? భక్త్యావేశ్యమనో యస్మిన్, నా మనసుని పూర్తిగా భక్తి భావంలో భగ్నం చేసి, వాచా యన్నామ కీర్తయన్, అంటే మనసుతో భగవంతుణ్ణి ధ్యానించాలి. వాచ, వాక్కుతో భగవంతుణ్ణి కీర్తించాలి. త్యజన్ కళేవరం యోగి ముచ్యతే కామకర్మభి, ఎవరైతే కళేవరాన్ని త్యజించినప్పుడు అంటే చనిపోయే సమయంలో మనసుని భగవంతుడి మీద లగ్నం చేసి మాటతో భగవంతుడిని కీర్తిస్తే వారు ముచ్యతే కామకర్మభి, కామం నుంచి కర్మం నుంచి పూర్తిగా విముక్తులైపోతారు. వాళ్ళు భగవంతుడిని చేరుకుంటారు. అదన్నమాట భక్తి యోగం యొక్క శక్తి. అది కామ్యకర్మల యొక్క బంధం నుండి పూర్తిగా విముక్తి పొందుతారనమాట. నేను ఇప్పుడు నా మనసుని ఆయన మీద లగ్నం చేయబోతున్నాను. కాకపోతే నా మనసుని పూర్తిగా శ్రీకృష్ణుడి మీద లగ్నం చేసే ముందు ఇంకొక పని చేయాలి. నేను ఒక్క పని మిగిలి ఉంది నాకు చనిపోయే ముందు. ఏమిటా పని? భీష్ముడు చనిపోయే ముందు భగవంతుడి మీద ధ్యానం చేసుకుని చనిపోయే ముందుగా ఇంకొక సేవ చేయాల్సిందనమాట. ఆ సేవ ఎవరిచ్చారు ఆయనకి? కృష్ణుడే ఇచ్చాడు. ఇంత సేవ చేశావు నువ్వు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఉండి నాకు ఎన్నెన్నో సేవలు చేశావు. ఇప్పుడు మరణించబోతున్నావు, ఈ దేహాన్ని విడిచిపెట్టబోతున్నావు, ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నావు. విడిచిపెట్టబోయే ముందు ఇంకొక సేవ చేసి చనిపోవు అని కృష్ణుడు అన్నాడు భీష్ముడితో. ఏమిటా సేవ? ఎవరికైనా తెలుసా? చెప్పండి. ఎవరైనా చేతులు ఎత్తే నేను అన్మ్యూట్ చేస్తాను. ఏమిటి? శ్రీకృష్ణుడు భీష్ముడి నుంచి ఆశించేటటువంటి సేవ ఏమిటి? కృష్ణ తెలుసా నీకు? నాగేంద్ర ప్రసాద్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. రాజనీతిని బోధించడం కోసం ప్రభుజీ, ధర్మరాజుకి రాజనీతిని బోధించడం కోసం. ధర్మరాజుకి రాజనీతిని, చాలా చాలా నీతుల్ని, ధర్మాలని బోధించాలన్నమాట. అంటే చచ్చిపోయే ముందు ఒక క్లాస్ ఇచ్చి చచ్చిపోమంటున్నాడు కృష్ణుడు. అదనమాట. దానికి ఆ సేవ చేసే వరకు నువ్వు కొంచెం వెయిట్ చేయి అంటున్నాడు భీష్ముడు ఇక్కడ. నువ్వు నాకు ఆఖరిగా ఇచ్చినటువంటి సేవ నేను చేయబోతున్నాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను క్లాసు, కానీ నువ్వు వెయిట్ చేయాలి, వెళ్ళిపోబాకు అని అంటున్నాడు భీష్ముడు. ఈ శ్లోకంలో 24వ శ్లోకంలో చదువుదాం శ్లోకం. సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం, సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం, కళేవరం యావదిదం హినోమ్యహం, కళేవరం యావదిదం హినోమ్యహం, ప్రసన్నః సారుణలోచనోల్లసన్, ప్రసన్నః సారుణలోచనోల్లసన్, ముఖాంబుజో ధ్యానపథశ్చతుర్భుజః, ముఖాంబుజో ధ్యానపథశ్చతుర్భుజః, స దేవదేవో భగవాన్ ప్రతీక్షతం, ఆ దేవదేవుడైనటువంటి భగవంతుడైనటువంటి కృష్ణుడు ప్రతీక్షించాలి నా కోసం. కృష్ణ కాస్త వేచి ఉండు, వెయిట్ చేయి. నేను క్లాస్ ఇస్తున్నాను మన ఈ ధర్మరాజుకి, నా క్లాస్ పూర్తయ్యేదాకా నువ్వు వెయిట్ చేయి. కళేవరం యావదిదం హినోమ్యహం, క్లాస్ అయిన తర్వాత నేను కళేవరాన్ని వదిలిపెట్టబోతున్నాను. కానీ ఆ కళేవరాన్ని విడిచిపెట్టే సమయంలో నువ్వేం చేయాలి? ప్రసన్న హాస అరుణలోచనోల్లసం, ఎంతో ప్రసన్నంగా ఉన్నటువంటి నీ ముఖం, మందహాసంతో చక్కగా అలంకరింపబడినటువంటి నీ యొక్క ఆ ముఖ పద్మాన్ని చూస్తూ, ముఖాంబుజో అంటే కలువ పువ్వులాగా అందంగా ఉన్నటువంటి నీ ముఖాన్ని చూస్తూ ధ్యానిస్తూ, పథ చతుర్భుజ, నేను నీ అంటే 4 చేతులతో ఉన్నటువంటి నీ యొక్క ఆకారం, అంటే భీష్ముడికి కృష్ణుడి యొక్క చతుర్భుజ రూపం అంటే ఇష్టం, అంటే విష్ణు రూపం అంటే ఇష్టం. ఆ 4 భుజాలు ఉన్నటువంటి చతుర్భుజ రూపంలో నువ్వు నాకు దర్శనం ఇవ్వు, చక్కగా నీ మందహాసాన్ని చూస్తూ నేను చచ్చిపోతాను అన్నాడు అనమాట. దర్శనం వేడుకుంటున్నాడు. ఇప్పుడు సూత గోస్వామి కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. యుధిష్ఠిరుడికి మన ఈ భీష్ముడు అన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు చాలా చాలా బోధిస్తాడు అనమాట. ఏమేమి బోధిస్తాడు? వర్ణాశ్రమం గురించి, వైరాగ్యం గురించి, రాగం, దానం, ధర్మం, రాజధర్మ, మోక్షధర్మ, స్త్రీ ధర్మ, చివరిగా భాగవత ధర్మాన్ని కూడా బోధిస్తాడనమాట.
ఇలా ఎన్నెన్నో ధర్మాల్ని చక్కగా బోధిస్తాడు. ఒక రాజుకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలో ఆ ట్రైనింగ్ మొత్తం తెలుస్తుంది అనమాట. భీష్ముడు రాజుకి ఇవ్వవలసినటువంటి ట్రైనింగ్ అంతా ధర్మరాజుకి ఇస్తాడు. దాన ధర్మాన్ రాజధర్మాన్ మోక్ష ధర్మాన్ విభాగశ స్త్రీ ధర్మాన్ భగవద్ధర్మాన్ సమాసవ్య సయోగత. అంటే దాన ధర్మం మనం ఎటువంటి దానం చెయ్యాలి, అపాత్ర దానం చేయకూడదు. సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన అవసరం కోసం దానం చెయ్యాలి. నేను తాగాలి, నా దగ్గర డబ్బులు లేవు, మద్యం సేవించడానికి నా దగ్గర డబ్బులు లేవు, కాస్త డబ్బులు ఇవ్వంటే మనం దానం చేసేటువంటి దానం అనిపించుకోదు. మంచి విషయం, మంచి కార్యాలకు దానం చేయాలి. అలాగే రాజధర్మాన్ని, రాజులు ఎటువంటి ధర్మాన్ని పాటించాలి, మోక్ష ధర్మాన్ని, మోక్షం సంపాదించడానికి ఎటువంటి ధర్మాన్ని మనం పాటించాలి, స్త్రీ ధర్మాన్ని, స్త్రీలు ఎలా ఉండాలి, భగవద్ ధర్మాన్ని, భగవంతుడిని ఎలా సేవించాలి, వీటన్నింటినీ చక్కగా చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మం గురించి కూడా చెప్పాడు. ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పాడు. ఓకేనా? 4 పురుషార్థాల గురించి చెప్పాడు. ఇక క్లాస్ అయిపోయింది. ధర్మం ప్రవదతస్తస్య సకాలః ప్రత్యుపస్థితః యో యోగినశ్చంథ మృత్యోర్ వాంఛితస్తూత్తరాయణః. చూడండి, ఆయన ఇలా క్లాస్ ఇస్తున్న సమయంలో, ధర్మరాజుకి ధర్మం గురించి చెప్తున్నటువంటి సమయంలో, ధర్మం ప్రవదతస్తస్య, ధర్మాన్ని చెప్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే వాంఛితః ఉత్తరాయణః, ఆయన కోరుకున్నటువంటి ఉత్తరాయణ సమయం ఆసన్నమైంది. ఉత్తరాయణ కాలంలో నేను నా దేహత్యాగం చెయ్యాలి అనుకున్నాడు. అవునా? కాదు. ఇప్పుడు అనిపిస్తుంది మనకి, ఈ శ్లోకం చదివితే ఏమనిపిస్తుంది, ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తున్నాడు. వాంఛితః తు ఉత్తరాయణః యో యోగినశ్చంత మృత్యోర్ వాంఛితః ఉత్తరాయణః. ఆయన ఉత్తరాయణాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉత్తరాయణ అంటే ఉత్తరాయణ కాలం కాదండి. ఉత్తర అంటే అభిమన్యుడి భార్య ఉత్తర, విరాట మహారాజు యొక్క పుత్రిక ఉత్తర, పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి ఉత్తర, ఆవిడని ఉత్తర అంటారు. అయన అంటే ఆ ఉత్తరకి ఆశ్రయాన్ని ఇచ్చినవాడు, లేదంటే ఉత్తర యొక్క గర్భం యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నవాడు ఎవరు? కృష్ణుడు. అంటే ఉత్తరాయణ అంటే కృష్ణుడు. భీష్ముడు వెయిట్ చేసేది, ఇప్పటి వరకు భీష్ముడు వెయిట్ చేసింది ఉత్తరాయణ కాలం గురించి కాదు, ఉత్తరాయణ అనేటటువంటి వ్యక్తి గురించి. ఎవరా ఉత్తరాయణ? కృష్ణుడు. కృష్ణుడి కోసం వెయిట్ చేశాడు. ఎందుకంటే భక్తులకి ఉత్తరాయణంలో చచ్చిపోయిన, దక్షిణాయనంలో మరణించిన, ఆదివారం మరణించిన, సోమవారం మరణించిన, ఏకాదశి రోజు మరణించిన, ద్వాదశి రోజు మరణించిన, ఎప్పుడు వారు దేహత్యాగం చేసినా వెళ్ళేది అక్కడికి భగవద్ధామానికి. సమయంతో పని లేదు. పగలైనా, రాత్రైనా, శుక్లపక్షమైనా, కృష్ణపక్షమైనా, ఉత్తరాయణమైనా, దక్షిణాయనమైనా సమయంతో సంబంధం లేదు. ప్రూఫ్ కావాలంటే భగవద్గీత 8వ అధ్యాయం చదవడం లేదు. భగవద్గీతలోని 8వ అధ్యాయం చదివితే అప్పుడు అర్థమవుతుంది మనకి, భక్తులకి ఈ ఉత్తరాయణ, దక్షిణాయన, కృష్ణపక్ష, శుక్లపక్షాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు దేహత్యాగం చేసినా కూడా చేరుకునేది భగవంతుణ్ణి. అంటే మహాభక్తులు. సాధక భక్తులు అయితే ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది. ఇంకొంచెం సాధన పూర్తి అవ్వకపోతే, సాధన పూర్తిగా పరిపక్వం అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే మహాభక్తులు ఉన్నారు చూడండి, భగవద్ధామానికి రెడీగా ఉన్నటువంటి భక్తులు, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయినా కూడా భగవంతుడిని చేరుకుంటారు. కొంతమంది భక్తులు ఏమిటి, ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అలా బెడ్ మీద అలా పడుకుంటే చుట్టుపక్కల 4 మంది భక్తులు ఉండి కృష్ణ కృష్ణ అని జపం చేస్తుంటే అప్పుడు చనిపోతారు కొంతమంది. ఇంకొంతమంది భక్తులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు. ఇంకొంతమంది భక్తులు ఇంకేదో కారణం చేత దేహత్యాగం చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేహత్యాగం చేసినా కూడా చేరుకునేది భగవంతుడిని. అర్థం చేసుకోండి. ఆహా, అంత గొప్పగా బతికినటువంటి వ్యక్తి ఇలా చనిపోయాడు, ఏమిటి యాక్సిడెంట్లో చనిపోయాడు, దేవుడు ఉన్నాడా అసలు అని అంటుంటారు. మీరెవరు? ఆ విషయాన్ని మనం, భగవంతుడు యొక్క ఉనికిని ప్రశ్నించడానికి మన అర్హత లేదు. వాళ్ళు నిజంగా భక్తిని చేస్తే అటువంటి భక్తుల్ని అనుగ్రహించే శక్తి భగవంతుడికి ఉంటుంది. ఇప్పుడు నారదుడు యొక్క పూర్వజన్మలో ఆయన ఒక దాసీపుత్రుడు. ఆయన యొక్క తల్లి ఎలా చనిపోయింది? పాము కాటుతో చనిపోయింది. పాము కాటుతో చనిపోయింది కదా అని ఏమన్నా
నరకలోకానికి వెళ్తుందా? భక్తులైనటువంటి భక్తి వేదాంత ఋషుల్ని సేవించింది కదా ఆవిడ. ఖచ్చితంగా ఆవిడకి సద్గతి ప్రాప్తించే ఉంటుంది. అప్పుడప్పుడు భక్తులు పాము కాటుతో చనిపోవచ్చు, ప్లేన్ క్రాష్ అయి చనిపోవచ్చు, ఎలా అయినా చనిపోవచ్చు. కానీ చేరుకునేది మాత్రం దేవుణ్ణి. ఎలా చనిపోయాడనేది ముఖ్యం కాదు, చనిపోయిన తర్వాత ఎవరిని చేరుకున్నాడు అనేది ముఖ్యం. అది సరే. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. తదోప సంహృత్య గిరహ సహస్రణి. ఇక్కడ ఆదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆయన ధ్యానిస్తూ తన మనసుని పూర్తిగా కృష్ణుడి మీదే లగ్నం చేశాడనమాట. కృష్ణే లసత్పీఠ పతే చతుర్భుజే పురస్థితే అమీలిత వ్యధారయత్. అంటే తన యొక్క మనసును పూర్తిగా భగవంతుడి మీద లగ్నం చేసి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు అనమాట. తన మనసుని పూర్తిగా ఇతర విషయాలన్నింటి నుంచి ఆయన తొలగించి విత్డ్రా చేసుకుని భగవంతుడి మీద లగ్నం చేశాడనమాట. భౌతిక దేహాన్ని త్యజిస్తూ జనార్దనుణ్ణి ఆయన భక్తితో ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థించాడు? 32వ శ్లోకం నుంచి ఆయన యొక్క గొప్ప ప్రార్థనలు మనం చదువుతాం. కృష్ణ వచ్చా నీకు ఇది? ఇతి మతిరూపకల్పితా కృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని. इति मतिरूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमि. स्वसुखमुपगते क्वचिर्विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह. स्वसुखमुपगते क्वचित् विहर्तुं प्रकृतिमुपयुषि यद्भव प्रवाह. ఇతి మతి రూపకల్పిత వితృష్ణ. ఇక్కడ భీష్ముడు ఏమంటున్నాడంటే, తన మొట్టమొదటి ప్రార్థనలో భీష్ముడు ఏమంటున్నాడంటే, కృష్ణ ఇతి మతి, మతి అంటే నా యొక్క మనసు, ఉపకల్పిత వితృష్ణ. తృష్ణ అంటే దాని వెనక దీని వెనక పరిగెత్తడం అనమాట. తృష్ణ. వితృష్ణ అంటే మనసుని పూర్తిగా వాటి నుంచి మళ్ళించి కేవలం భగవంతుడి మీదే లగ్నం చేయడం. భగవతి సాత్వత పుంగవే విభూమ్ని. భగవంతుడు సాత్వత పొంగవుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడి మీదే నా మనసు పూర్తిగా లగ్నం చేయాలి. వితృష్ణ, ఎటువంటి తృష్ణలు లేకుండా. స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం. స్వసుఖం ఉపగతే అంటే ఆ శ్రీకృష్ణుడు భగవంతుడు తన యొక్క ధామమైనటువంటి ఆ గోలోక ధామంలో తన యొక్క సుఖాన్ని ఎల్లప్పుడూ శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటాడు. స్వసుఖముపగతే, తనలో తానే సుఖాన్ని అనుభవించుకుంటూ ఉంటాడు. ఆయన్ని ఆత్మారాముడు అంటారు, పూర్ణ మనోరథుడు అంటారు, ఆప్తకాముడు అంటారు. ఆత్మారాముడు అంటే ఆయన యొక్క తృప్తి కోసం ఆయన ఎవరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. అటువంటి వారిని ఆత్మారాముడు అంటారు. అవునా? అటువంటి ఆత్మారాముడు స్వసుఖముపగతే, తన యొక్క సుఖాన్ని తనలోనే వెతుక్కునేటటువంటి వ్యక్తి, తన యొక్క సుఖం కోసం ఎవరి మీద ఆధారపడనటువంటి వ్యక్తి. అప్పుడప్పుడు క్వచిత్ విహర్తం, అప్పుడప్పుడు కొంచెం విహారం చేయడం కోసం ప్రకృతి ముపేయుషి యద్భవ ప్రవాహ, ఈ ప్రకృతిలోకి వస్తూ ఉంటాడు. ప్రకృతితో చేయబడినటువంటి, ప్రకృతి నిర్మితమైనటువంటి ఈ భౌతిక ప్రపంచానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. యద్భవ ప్రవాహ. ఈ భవ ప్రవాహం అంటే ఈ భౌతిక జగత్తులో ఒక ప్రవాహం జరుగుతుందన్నమాట. ఏమిటా ప్రవాహం? అది మాయా ప్రవాహం. ఏమిటా ప్రవాహం? గుణాల యొక్క ప్రవాహం. ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రవాహం. అలా ప్రవాహంతో నిండినటువంటి ఈ భౌతిక జగత్తుకి అప్పుడప్పుడు విహారానికి వస్తూ ఉంటాడనమాట. స్వసుఖంతో ఆయన భగవద్ధామలో ఉన్న అప్పుడప్పుడు కిందకు వస్తుంటాడు, ఏదో ఒక అవతారం దాల్చి. అటువంటి భగవంతుడి మీద నా మనసు లగ్నం చేస్తున్నాను అన్నాడు. తర్వాత 33. త్రిభువన కమనం
తమాలవర్ణం రవికరగౌరవరాంబరం దధానే. త్రిభువనకమలం ధమాలవర్ణం రవికరగౌరవరాంబరం దదానే. వపురలకకుల వృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మే నవద్య. వపురలకకుల వృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మే నవద్య. త్రిభువన కమనం తమలవర్ణం. త్రిభువన కమనం అంటే ముల్లోకాల్లోనూ ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆయన ఎంతో ఆకర్షణ అన్నమాట. అందరూ ఆయనకి ఆకర్షితులవుతూ ఉంటారు. అవనీతనయ కవనీయకరం రజనీకరచారు ముఖాంబురుహం రజనీచర రాజతమోమిహీనం మహనీయమహం రఘురామమయే. అవనీతనయ కమనీయకరం. కమనీయకరం అంటే ఆకర్షించడం అన్నమాట. అవనీతనయ ఎవరు? సీతాదేవి. సీతాదేవిని ఆకర్షించాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా త్రిభువన కమనం తమాలవర్ణం. త్రిభువన కమనం, త్రిభువనాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఆకర్షిస్తాడు కృష్ణుడు. అసలు సర్వ ఆకర్షయతీతి కృష్ణ. కృష్ణుడంటేనే అందరినీ ఆకర్షించేవాడు. అందుకే త్రిభువన కమనం అన్నారు. తమాల వర్ణం, ఆయన యొక్క స్మీని ఛాయ తమాల వృక్షంలా ఉంటుంది అనమాట. తమాల వృక్షం కూడా కొంచెం బ్లూగా ఉంటుంది. రవికర గౌరవరాంబరం దధానే. రవికర గౌరవరం. రవికర అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి మన సూర్యుడు ఉన్నాడు చూడండి. రవికర గౌరవరం. అప్పుడు చాలా బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉంటాడు సూర్యుడు. బంగారు సూర్యుడు అనమాట. మధ్యాహ్నం చూస్తే తెల్లగా ఉంటాడు, చూడలేం అసలు. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు కొంచెం బంగారంగా సాఫ్రాన్గా ఇలా ఉంటాడు అనమాట ధూమ్రవర్ణంలో. రవికర గౌరవరాంబరం దధానే అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎటువంటి బంగారు మేని ఛాయ, బంగారు ఛాయలో ఉంటాడు. శ్రీకృష్ణుడు కూడా గౌరవర అంబరం, బంగారు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాలని, అంబరాల్ని ధరిస్తాడు. రవికర గౌరవరాంబరం దధాని వపురలకకుల వృత్తాననాబ్జం. అంతేకాదు, ఆయన పీతాంబరాన్ని ధరించి వపుర అలకకుల వ్రతాననాబ్జం అంటే ఆనన అబ్జం, కలువ పువ్వులా ఉన్నటువంటి ఆయన యొక్క అందమైనటువంటి ముఖం. ఈ కుంతలాలు ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు, కురులు. ఆయన యొక్క హెయిర్స్, కర్లీ హెయిర్, దానితో చక్కగా ఫ్రేమ్ చేయబడింది అనమాట. అంటే ఎంతో అందంగా ఉన్నటువంటి చంద్రబింబం లాంటి ముఖం, నీలంగా ఉన్నటువంటి తామరపు ఉంటుంది చూడండి, అటువంటి ముఖం. ఆయన ఏమంటారంటే లేందీవర కాంతి మిందు వదనం బర్హావతం సప్రియం శ్రీవత్సంకముదార కౌస్తుభధరం పీతాంబరం సుందరం గోపీనాం నయనోత్పలార్చితతనుం గోపసంఘావృతం గోవిందం కలవేణువాదన పరం దివ్యాంగభూషం భజే. ఫుల్లేందీవర కాంతిమిందు వదనం. ఆయన యొక్క ముఖం ఎలా ఉంటుందంటే అప్పుడే వికసించినటువంటి నీల పద్మం. ఈ చంద్రుడి నుంచి వచ్చినటువంటి ఇవంటే చూడండి కిరణాలు, ఆ కిరణాలతో స్నానం చేస్తే ఎలా ఉంటుందో అప్పుడే వికసించినటువంటి ఈ నీల రంగులో ఉన్నటువంటి పద్మం అంత అందంగా ఉంటుంది కృష్ణుడి యొక్క ముఖం. తెలుగులో చెప్పడం కొంచెం కష్టం అవుతుంది, కానీ ట్రై చేస్తున్నాను. వపురలకకుల వృతాననాబ్జం. ఆయన యొక్క ముఖం చక్కగా నీలి కురులతో ఎంతో అందంగా అలంకరింపబడి ఉంది. విజయ సఖేరతిరస్తు మే నవద్య.
విజయ సఖుడైనటువంటి కృష్ణుడు. విజయ అంటే మన అర్జునుడు. విజయ సఖ అంటే అర్జునుడి యొక్క సఖుడు కృష్ణుడు. రతిరస్తుమే, ఆ కృష్ణుడి పట్లే నా రతి, నా భావం, నా యొక్క ప్రేమ అనురాగం ఉండాలి, అనవద్య, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అని ఆయన యొక్క ప్రార్థన. 34వ శ్లోకం. యుధితో రగరజో విధూమ్ర విశ్వ కచలులితాశ్రమవార్యలంకృతాస్యే. युधितुरगरजो विधूम्रविश्वक् कचलुलिताश्रमवार्यलङ्कृतास्ये. యుధి తుర్రగ అంటే యుద్ధ భూమిలో, తురగ అంటే ఈ గుర్రాలు, రజో, రజ అంటే రజోగుణం కాదు ఇక్కడ, ఆ గుర్రాల పాదాల దగ్గర ఉన్నటువంటి ధూళి. యుధి తురగ రజో విధూమ్ర విశ్వ కచలులితాశ్రమవార్యలంకృతాస్యే. అలంకృతాస్యే, శ్రీకృష్ణుడి యొక్క ముఖం యుద్ధ భూమిలో అలంకరింపబడింది. ఏమిటి అలంకారం? ఆయనకు ఉన్నటువంటి అలంకారం ఏమిటి? మేకప్ ఏమిటి? కాస్మెటిక్స్ ఏమిటి? యుధి తురగ రజో, ఆయన రాసుకున్న పౌడర్ ఏమిటో తెలుసా? ఈ గుర్రాల డెక్కల నుంచి వచ్చినటువంటి ధూళి ఆయన ముఖానికి వస్తున్న పాండ్స్ పౌడర్. ఓకేనా? యుధి తురగ రజో విధూమ్ర విశ్వ. తర్వాత కచలులిత శ్రమవార్య అలంకృతాస్యే, ఆయనకు ఉన్నటువంటి క్రీమ్ ఏంటో తెలుసా? పెర్స్పిరేషన్, చెమట. అంటే ఈ గుర్రం నడపడం, దాన్ని ఏమంటారు, రథాన్ని నడపడం అంటే దానికి అలసిపోయేటటువంటి విషయం అనమాట. పరిగెత్తాలి, పరిగెత్తించాలి గుర్రాలని. అలసిపోయాడు, అపరెంట్లీ అలసిపోయాడు. ఆయనకి కొంచెం శ్రమ చేయడం వల్ల చెమట పట్టిందనమాట. అలా చెమట, తర్వాత ఈ గుర్రాల నుంచి వచ్చినటువంటి ఆ ధూళి ఆ చెమట కలిసి ముఖం అంతా కొంచెం మురిగ్గా ఉందనమాట. అందంగా ఉన్నాడు. అది కృష్ణుడి యొక్క అందం యుద్ధ భూమిలో. కురుక్షేత్ర సంగ్రామ భూమిలో ఆయన అందం అలా ఉంటుంది. కానీ బృందావనంలో ఆయన అందం ఎలా ఉంటుంది? అక్కడ కూడా కాస్త చెమట పట్టొచ్చు, కానీ అక్కడ ఉన్నది గుర్రాల ధూళి కాదు, గోధూళి. గోధూళి ఆయన ముఖం మీద వెళ్తే అది ఆయన కాస్మెటిక్ అనమాట. అంతే కదా, కృష్ణుడు చిన్నప్పుడు గోధూళి, గోమయం, గోమూత్రం, ఈ 3 కలిసినటువంటి ఒక స్పెషల్ ఆయింట్మెంట్, స్పెషల్ క్రీమ్ ఆయన రాసుకుంటాడు అనమాట. అంటే కృష్ణుడు ఎదురుగా ఇది నంద మహారాజు యొక్క గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవులు యొక్క గోమూత్రం, తర్వాత గోమయం, పేడ, తర్వాత గోధుళ్ళు ఉంటే చూడండి, అదంతా మిక్స్ అయిపోయి కొంచెం బురదగా ఉంది. వీళ్ళు అక్కడ బురదలో పొరలాడతాడు అనమాట కృష్ణుడు చిన్నప్పుడు. అప్పుడు యశోదామాత అంటుంది, కృష్ణ పూర్వజన్మలో నువ్వేమైనా పందివా అని అంటుంది. పందిలాగా బురదలో పొరలాడుతున్నావు, నువ్వేమైనా పందివా అని అంది కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, అవునమ్మా, పూర్వజన్మలో నేను పందినే, అంటే వరాహస్వామిని అని దాని అర్థం. అది కృష్ణుడి యొక్క మేకప్ కిట్. మమ నిశిత శరైర్ విభిద్యమాన త్వచి విలసత్కవచేస్తు కృష్ణ ఆత్మా. ఇక్కడ గుర్రాల యొక్క ధూళి చూశారు, ఆయన యొక్క చెమటను చూశారు, చెమట బిందువుల్ని చూశారు. తర్వాత మమ నిశిత శరైర్ విభిద్యమాన, మన భీష్ముడు నిశిత శరైర్, ఎంతో పదునైనటువంటి బాణాలను విడుస్తున్నాడు, 1 by 1. మమ నిశిత శరైర్ విభిద్యమాన అంటే ఆయన యొక్క కవచం ధరించాడు. అంటే రథ సారథి కూడా కవచం ధరిస్తాడు, కానీ భీష్ముడి యొక్క ఆ బాణాలు ఎంత పదునుగా ఉంటాయంటే కవచాన్ని కూడా విభిద్యమాన, కవచాన్ని కూడా ఛేదించుకుని కృష్ణుడిని తాకుతున్నాయి. ఆయన యొక్క చేతులకి, ముఖంలో అక్కడ ఇక్కడ రక్తం వస్తుంది అనమాట. మమ నిశిత శరైర్ విభిద్యమాన త్వచి విలసత్కవచేస్తు కృష్ణ ఆత్మ. నా యొక్క బాణాలు గుచ్చుకుని ఆయనకి రక్తం వస్తుంది, రక్తం ఉంది, చెమట ఉంది, గుర్రాల ధూళి ఉంది. అలా ఉన్నాడు కృష్ణుడు అనమాట. ఆ దర్శనం చూసి భీష్ముడికి ఆనందం. ఎందుకంటే భీష్ముడు దాస్యరసంలో ఉన్నా కూడా ఆయనకు ఒక సెకండరీ రసం ఉంది. ఏమిటది? వీర్యరసం.
అంటే వీరుడు కాబట్టి కృష్ణుని ఒక వీరుడిగా యుద్ధ భూమిలో సంగ్రామంలో చూడడానికి ఆయన ఇష్టం అనమాట. ఆయనకి అది టేస్ట్. గోపికల రుచి ఏమిటి? కృష్ణుని చక్కగా తలపాగా కట్టుకుని నెమలి పింఛం ధరించి కాళ్ళకు చెప్పులు లేకుండా ఆవులతో, కోతులతో, నెమళ్లతో, చిలుకలతో, గొప్ప బాలకులతో కలిసి ఉండడం, అలా చూడడం గోపికలకు ఇష్టం. కానీ ఇక్కడ ఇంకా వేరే భక్తుడు ఉన్నాడు, భీష్ముడు. గోపికల్లా కాదు, ఈయన సిటీ భక్తుడు. వాళ్ళేమో విలేజ్ భక్తులు అనమాట. వాళ్ళ గ్రామంలో ఉండే భక్తులు, ఈయన పట్టణంలో ఉండే భక్తుడు అనమాట. వాళ్ళు చిన్న విలేజ్ లో ఉన్నటువంటి గ్రామీణ స్త్రీలు వాళ్ళు. కానీ ఈయన మహాయోధుడు, మహాప్రతాపవంతుడు కాబట్టి ఈయనకి ఇంకొక రసం ఉందన్నమాట. అంటే కృష్ణుడు తన భక్తుల్ని ఎన్నో విధాలుగా అనుగ్రహించగలడు. అందరూ బృందావన కృష్ణుడి భక్తులే అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ద్వారకా కృష్ణుడి భక్తులు కూడా అవ్వచ్చు. కొంతమంది కురుక్షేత్రంలో ఉన్నటువంటి రథసారథి భక్తులు కూడా కావచ్చు. అందుకే భీష్ముడు వేరే రసం అనమాట. ఆయనది గోలోక రసం కాదండి, ఆయన ఇంకో వేరే రసం అనమాట. కొంతమందికి ద్వారకాధీశ కృష్ణుడు ఇష్టం, కొంతమందికి ఏమిటంటే మథురాధీశ కృష్ణుడు ఇష్టం, ఇంకొంతమందికి ఏమంటే రాముడు ఇష్టం, వరాహస్వామి ఇష్టం. అలా ఎంతోమంది భక్తులు కృష్ణుని ఎన్నో విధాలుగా కొలుస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, రకరకాల రూపాల్లో ఆయన ఆరాధిస్తూ ఉంటారు. అందరినీ అనుగ్రహించగలడు. ఒకసారి కురుక్షేత్రంలోకి వచ్చారు, ఎవరు? గోపికలు వచ్చారు. అప్పుడు ఏదో సూర్యగ్రహణం. అప్పుడు కృష్ణుడు చూశారు. కృష్ణుడి చుట్టూ ఆవులు లేవు, గుర్రాలు ఉన్నాయి, దూడలు లేవు, ఏనుగులు ఉన్నాయి, గోప బాలకులు లేరు, సైన్యం తర్వాత మంత్రులు ఉన్నారు. ఆయన ఏమిటి తలపాగా కట్టుకోలేదు, పెద్ద కిరీటం పెట్టుకున్నాడు, నెమలిపించాలి అలాంటివి ఏమి లేవు. చూస్తే పెద్ద ప్రిన్స్ లాగా ఉన్నాడు. గోపాలుల్లా లేడు, అక్కడ ఎలా భూపాలుల్లా ఉన్నాడు, అక్కడ ఒక పెద్ద రాజకుమారుల్లా ఉన్నాడు. ఆయన్ని చూసి వీళ్ళకి ఎటువంటి ప్రేమ కలగలేదు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నప్పుడు ఎంతో ప్రేమతో ముందుకు రావాలి, కానీ చూసి వాళ్ళకి ఎక్సైటింగ్ అనిపించలేదు. ఇక్కడ అంటే కృష్ణుడు ఉన్నా కూడా ఆయన యొక్క అవతారం ఇంకో రకంగా ఉంది ఇక్కడ. తర్వాత యమునా నది లేదు, బృందావన అరణ్యం లేదు, కాబట్టి ఆయన్ని తమ మనస్సుల్లోనే ఆయన రథాన్ని బృందావనానికి లాగారనమాట ఎవరు? గోపికలంతా. ఆ గోపికలు కృష్ణుడి యొక్క రథాన్ని బృందావనానికి లాగడమే రథయాత్ర, జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రలో జగన్నాథ స్వామి కృష్ణుడు, చైతన్య మహాప్రభు, గోపికలు మన రాధారాణి. గుండిచా టెంపుల్ చూడండి, ఆ గుండిచా మందిరం అది బృందావనం. ఇక్కడ పూరి టెంపుల్ ఏంటంటే ద్వారకానో కురుక్షేత్రం అనొచ్చు. అక్కడ నుంచి లాక్కెళ్తున్నారు వీళ్ళు మన జగన్నాథ స్వామిని, కృష్ణుడిని. అది రథయాత్ర. 35వ శ్లోకం. సపది సఖీవచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయోరథం నివేశ్య. సపది సఖీవచో నిశమ్య మధ్య నిజ పరయోర్బలయోరథం నివేశ్య. హితవతి పరసైనికాయురక్ష్ణ హృతవతి పార్థ సఖేరతిర్మమాస్తు. స్థితవతి పరసైనికాయురక్ష్ణ హృతవతి పార్థ సఖేరతిర్మమాస్తు. సపది సఖివచో నిశమ్య మధ్య. ఆ యుద్ధ భూమిలో ఏం జరిగిందంటే సఖివచో, ఇక్కడ సఖి అంటే మన అర్జునుడు ఒక మాట అన్నాడు కృష్ణుడిని. ఏమన్నాడు? నిశమ్య మధ్యే నిజ పరయోర్ బలయోర్ రథం నివేశ్య. కృష్ణ, రథాన్ని ఈ రెండు సేనల మధ్యలో నిలుపు. భగవద్గీత శ్లోకం కావాలంటే మీకు ఏమన్నాడంటే కృష్ణుడు, సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అన్నాడు. యావదేతా నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాం. నువ్వు నా రథాన్ని రెండు సేనల మధ్యలోకి తీసుకువెళ్తే అక్కడ నిలబడి నేను అందరిని చూస్తాను, ఎవరెవరు వచ్చారా ఇక్కడికి యుద్ధం చేయడానికి అని. తెలీదా అర్జునుడికి? తెలుసు, ముందే తెలుసు, అయినా కూడా చూద్దాం అన్నాడు. ఎందుకంటే యుద్ధ భూమికి వచ్చినా కూడా యుద్ధం చెయ్యాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలోనే ఉన్నాడు. ఇంకా మనసులో ఇంకా ప్రిపేర్ అవ్వాల. వచ్చేసాడు, పేపరు పెన్ను తీసుకుని వచ్చేసాడు పరీక్ష హాల్కి.
కానీ పరీక్ష రాద్దామని ఇంకా సిద్ధం అవ్వాల అనమాట, ఇంకా ప్రిపేర్ అవ్వాల పరీక్షకి. అక్కడ ఏమిటంటే నేను పరీక్ష రాయను అన్నాడు. నిజ పరయోర్ బలయోరథం నివేశ్య. నిజ పరయోర్ అంటే తన యొక్క సైన్యం, పర సైన్యం, వారి యొక్క సైన్యం యొక్క బలాన్ని నేను కొంచెం అసెస్ చేయాలి. కాబట్టి నిశమ్య మధ్యే రథం, నువ్వు నా రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళి అన్నాడు. స్థితవతి పరసైనికాయురక్షణ హృతవతి పార్థ సఖేరతేర్మమాస్తు. స్థితవతి, మన అర్జునుడు కృష్ణుడిని అలా అడగగానే కృష్ణుడు ఎంతో వినయంతో విధేయతతో రథాన్ని తీసుకువెళ్ళి అక్కడ మధ్యలో పెట్టాడు అనమాట. రథసారథి కదా, యోధుడు చెప్పినటువంటి మాట వినాలి కదా, అందుకే తీసుకెళ్ళి పెట్టాడు. కానీ కృష్ణుడు అలా ఆ రథంలో నుండి సైనికులు చూస్తున్నప్పుడు పరసైనిక ఆయుర్ అక్ష్ణ, పరసైనికుల యొక్క ఆయుష్ని పూర్తిగా హరించాడనమాట. కాలోస్మి లోక క్షయత్కృత్ ప్రవృద్ధో. కృష్ణుడు కాలం, ఆయనకి ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి, అందులో ఒకటి కాల రూపం. కాలం రూపంలో ఆయన ఏం చేస్తాడంటే లోక క్షయత్కృత్ ప్రవృద్ధో, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి వస్తువులన్నింటినీ క్షయింపజేస్తాడు, క్షీణింపజేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్థితవతి పరసైనిక ఆయుర్ అక్ష్ణ, ఆయన యొక్క అక్ష్ణ, ఆయన యొక్క గ్లాన్సెస్ ఏమంటారు, చూపులతో, వీక్షణాలతో హృతవతి ఆయన హరించేస్తున్నాడు. ఏం హరిస్తున్నాడు? వారి యొక్క ఆయుష్ని హరిస్తున్నాడు. పరసైనిక ఆయుర్, పరసైనికుల యొక్క ఆయుష్ని హరించేస్తున్నాడు, అంటే చంపేస్తున్నాడు. అర్జునుడు ఇంకా చంపకముందే కృష్ణుడు వారిని చంపేశాడు అదనమాట. అర్జునుడు ఇంకా చంపలా, కానీ కృష్ణుడు చంపేశాడు. తర్వాత శ్లోకం. వ్యవహిత పృథన ముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా. వ్యవహితపృతనా ముఖం నిరీక్ష్య స్వజనవదాద్విముఖస్య దోషబుద్ధ్యా. కుమతి మహరదాత్మవిద్యయాయ చరణరతిర్పరమస్య తస్య మేస్తు. కుమతి మహరదాత్మా విద్యయాయ చరణరతి పరమస్య తస్య మేస్తు. వ్యవహిత పృతన ముఖం నిరీక్ష్య. ఇక్కడ సందర్భం ఏమిటంటే శ్రీకృష్ణుడు తన రథాన్ని ఈ రెండు సేనల మధ్యన నిలబెట్టాడు అర్జునుడి యొక్క అభ్యర్థన మేరకు. అప్పుడు ఏం జరిగిందంటే వ్యవహిత పృథన ముఖం నిరీక్ష్య, మన అర్జునుడు అక్కడ ఉన్నటువంటి సైనికులందరి యొక్క ముఖాల్ని నిరీక్షించాడు అలా నిలబడి. స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా. అప్పుడు అర్జునుడి మనసులో ఒక దోషబుద్ధి వచ్చిందనమాట. ఏమిటా దోషబుద్ధి? స్వజనవధాత్, స్వజనుల్ని దృష్ట్వేమం స్వజనం కృష్ణ అన్నాడు కదా. స్వజనుల్ని, తన యొక్క స్వజనులు అంటే బంధువుల్ని, విముఖాద్ వారిని, వధాద్ విముఖ అంటే వారిని వధించడానికి విముఖుడయ్యాడు. తన సొంత వారిని చంపడానికి ఆయనకి ఇష్టం లేకపోయింది, విముఖత చూపించాడు. అది దోషబుద్ధి అనమాట. ఒక క్షత్రియుడిగా అది అర్జునుడి యొక్క బాధ్యత. వాళ్ళు తన వాళ్ళైనా కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తన బాధ్యత. తప్పు చేశారు వాళ్ళు, అవునా? ఒక స్త్రీని అవమానించారు, ఒకరి ఇంటికి నిప్పు అంటించారు, జోదం ఆడారు, మాయాజోదంలో మంచివారి యొక్క సంపద మొత్తాన్ని హరించారు. అన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తుల్ని బంధువులైనా కూడా శిక్షించాలి. బంధువులు కదా అని శిక్షించకుండా ఉంటే అది తప్పు అవుతుంది, అవునా? అది క్షత్రియ ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. కానీ ఈయన ఏమంటున్నాడు? నా బంధువులు కదా, నేను చంపను అంటున్నాడు.
అంటే బంధువుల్ని చంపకపోవడం అనేది ఎంతో గొప్ప విషయం అని అందరూ అనుకోవచ్చు. కొంతమంది అంటుంటారు. నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఒక నాకు ఒక క్లాస్మేట్ ఉన్నాడు. వచ్చేమన్నాడంటే అసలు అర్జునుడు చెప్పిందే కరెక్ట్. భగవద్గీతలో అర్జునుడు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి చూడండి, మొదటి అధ్యాయంలో అదే కరెక్ట్. తర్వాత 17 అధ్యాయాలంతా కృష్ణుడు చెప్పినంత కరెక్ట్ కాదు. అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండాల్సింది, చేయనడమే కరెక్ట్. కృష్ణుడు వచ్చి అర్జునుడి మనసు మార్చేశాడు. కృష్ణుడు వచ్చి అర్జునుడి అని ఇంకేదో ఏంటది హిప్నటైజ్ చేసేసి యుద్ధం చేపించాడు అని కృష్ణుడిని నిందిస్తున్నాడు అనమాట. ఇతనికి ఏదో పెద్ద తెలిసినట్టు. ఆ, కానీ అది దోషబుద్ధి అంటున్నాడు. ఎవరు? భీష్ముడు అంటున్నాడు. ఎవరు భీష్ముడు? మహాజనుడు. మహాజనుడు, మహాభక్తుడు, భాగవతోత్తముడు అయినటువంటి ఆ భీష్ముడే అంటున్నాడు. ఏమని? అది దోషబుద్ధి. స్వజన వధాద్ విముఖస్య, తన వారిని చంపకుండా ఉండడం అనేది అది దోషబుద్ధి. కుమతి మహరదాత్మ విద్యయాచ. ఇక్కడ దోషబుద్ధి అన్నాడు, ఇక్కడ కుమతి అన్నాడు. అంటే చెడుమతి. ఆ మనస్తత్వం మంచిది కాదని మళ్ళీ చెప్తున్నాడు. 2 సార్లు చెప్పాడు అనమాట. ఇంకేమైనా ప్రూఫ్ కావాలా మీకు? అలా చెడ్డ మనస్తత్వంలో ఉన్నటువంటి ఈ అర్జునుడిని ఆత్మవిద్య ఇచ్చి, అంటే భగవద్గీత చెప్పి ఆయన మనసు మార్చాడు. అర్జునుడి మనసు మార్చాడు భగవద్గీతను బోధించి. చరణరతిర్పరమస్య తస్య మేస్తు. అటువంటి శ్రీకృష్ణుడి పట్ల, ఆయన చరణాల పట్ల నాకు రతి కావాలి, నాకు ఇష్టం కావాలి, నాకు భక్తి కావాలి అని అంటున్నాడు. అర్జునుడికి జ్ఞానోదయం చేసినటువంటి ఆ కృష్ణుడిని నేను ఆరాధిస్తాను అని భీష్ముడు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞ మృతమధికార్తుమవప్లుతో రథస్థ. స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞాన్ ధృతమధికర్తుమవాప్లుతో రథస్థా. ధృతరథచరణోభయచలద్గుర్ అరిరివహంతుమిభం గతోత్తరీయ. ధృతరథచరణో వ్యయాచలాద్గుర్ హరిరివహంతుమివం గతోత్తరీయ. స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞ. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఒకసారి దుర్యోధనుడు యుద్ధం మధ్యలో భీష్ముడితో అన్నాడు, నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, పార్షియాలిటీ చూపిస్తున్నావు, సరిగ్గా యుద్ధం చేయట్లేదు. నువ్వు సరిగ్గా యుద్ధం చేస్తే నీ ప్రతాపం ముందు ఈ పాండవులు ఎంత చెప్పు? పాండవులు నీ బంధు నిలబడగలరా? కానీ నువ్వు సరిగ్గా యుద్ధం చేయట్లేదు, అందుకే వాళ్ళు చక్కగా చెలరేగిపోతున్నారు, విజృంభిస్తున్నారు అని నిందించాడనమాట. ఎవరు? దుర్యోధనుడు భీష్ముడు. అప్పుడు భీష్ముడు ఏమన్నాడంటే, ఇదిగో 5 బాణాలు, ఈ 5 బాణాలతో రేపు నేను 5గురు పాండవుల్ని చంపబోతున్నాను అని ప్రతిజ్ఞ చేశాడనమాట. కృష్ణుడు ఎటువంటి ఆయుధాన్ని చేపట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడు తన ప్రతిజ్ఞని విడిచిపెడితే తప్ప రేపు పాండవుల్ని నా నుంచి రక్షించే వాళ్ళు లేరు అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ 5 బాణాలతో నేను చంపేస్తానని. అప్పుడు దుర్యోధనుడికి ఎంతో ఆనందం. భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తే దానికి తిరిగేలేదు. కృష్ణుడు ప్రతిజ్ఞకి కూడా తిరగలేదు. కృష్ణుడు ఎలాగో ప్రతిజ్ఞ వెనక్కి తీసుకోడు. కృష్ణుడు ప్రతిజ్ఞ వెనక్కి తీసుకోడు కాబట్టి భీష్ముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు కాబట్టి దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే, రేపు యుద్ధం ఫినిష్ అయిపోతుంది, ఎల్లుండి నేను రాజైపోతున్నాను అనుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రి మన కృష్ణుడు ఏం చేశాడంటే, అర్జున, ఒకసారి దుర్యోధనుడి యొక్క గుడారానికి వెళ్ళి 5 బాణాలు ఉండి కొంచెం తీసుకొచ్చేసి అన్నాడు. అప్పుడు మన అర్జునుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు చూడండి, ఒకప్పుడేమో అర్జునుడిని చంపడానికి ప్రయత్నించినటువంటి దుర్యోధనుడు ఇప్పుడేమన్నాడంటే, అర్జున రా, వచ్చి కూర్చో. ఎంత ఆనందంగా ఉన్నాడు. వచ్చి కూర్చో, ఏం కావాలి నీకు? ఏం కావాలంటే అది ఇస్తాను నీకు, ఏం వరం కావాలంటే అది కోరుకు, యుద్ధం ఆపేయమంటావా? ఆపేస్తాను అన్నాడు అనమాట. అదంతా కృష్ణుడి హిప్నటిజం అక్కడ. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, యుద్ధం ఆపక్కర్లేదు, యుద్ధం కొనసాగనే, ఒక 5 బాణాలు ఇస్తే చాలు నువ్వు నాకు. ఏం బాణాలు?
ఇప్పుడే భీష్ముడు ఇచ్చాడు కదా ఒక గంట క్రితం, ఆ బాణాలు నాకు ఇచ్చే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇవ్వాల్సి వచ్చింది, మాట ఇచ్చాడు కదా, ఇచ్చేసాడు అనమాట. మాట మీద నిలబడే రకం కాదు దుర్యోధనుడు, కానీ దుర్యోధనుడు కూడా మాట మీద నిలబడే విధంగా చేశాడు కృష్ణుడు. అది ఆయన యొక్క మాయ. అప్పుడు నెక్స్ట్ రోజు, తర్వాత రోజు మన భీష్ముడు దుర్యోధనుడిని అడిగాడు, ఏమైనా 5 బాణాలు చంపేస్తానే వాళ్ళ 5 పాండవులని. లేవు, 5 బాణాలు నా దగ్గర లేవన్నాడు. అప్పుడు భీష్ముడికి అనిపించింది, ఆహా, కృష్ణుడు నా ప్రతిజ్ఞ నెరవేరకుండా ఇలా అడ్డుకుంటాడా అంటే, ఆయన వీర్యరసంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి పోటీ పడవచ్చు. కొంతమంది భక్తులు ఉంటారు, కృష్ణుడు ఏం డిసైడ్ చేస్తే అదే ఫాలో అవుతానంటారు. కొంతమంది భక్తులు ఉంటారు, కృష్ణ నువ్వు ఎలా డిసైడ్ చేసావా, నేను ఇంకా నువ్వు నీ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుద్దో నేను చూస్తాను అని అంటారు. ఎందుకు? వాళ్ళకి అదొక రసం. రుక్మిణీదేవి ఉంది, కృష్ణుడు ఏం చెప్తే అది, స్వామి మీరేం చెప్తే అది అంట. సత్యభామ ఉంది, ఏంటి అలా చెప్తున్నావేంటి అంటే, కృష్ణుడికి కొంచెం నోరు మూసుకోవాల్సిందే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సంబంధం, అనుబంధం ఉంటుంది భగవంతుడితో. యశోదమాత కర్ర తీసుకుని కృష్ణుడిని కొట్టడానికి ముందుకు వెళ్ళగలదు, కానీ ఆ పని ఇంకెవరు చేయలేదు. అంటే ఆవిడికి కృష్ణుడి మీద అధికారం ఉంది. భక్తులు భగవంతుని ఎలా కొడతారు, ఎలా కట్టేస్తారు, కట్టేసి కొడుతుంది అనమాట. అది ఇంకా దారుణం. తిడుతుంది, కొడుతుంది, కట్టేస్తుంది, అదంతా ఆవిడ చేయగలదు. ఎందుకంటే నియమం విరించో నభవో నశ్రీరప్యంగ సంశ్రయ ప్రసాదం లేభిరే గోపి యత్తత్ ప్రాపమి ముక్తిదాత్. ఆవిడికున్నంత భక్తి, ఆవిడికున్నటువంటి స్థానం బ్రహ్మకి లేదు, శివుడికి లేదు, లక్ష్మీదేవికి కూడా లేదు. అందరికన్నా గొప్ప యశోదామాత. కాబట్టి ఆవిడ చేయగలదు. అదేవిధంగా భీష్ముడు ప్రతిజ్ఞ చేయగలడు. కృష్ణుడు ప్రతిజ్ఞ, నీ ప్రతిజ్ఞ వెనక్కి తీసుకుంటావా, నేను నీ భక్తుడిని అర్జునుడిని చంపేయమంటావా, అది భీష్ముడి యొక్క పంతం అనమాట. ఆ సందర్భంలో ఇక్కడ శ్లోకం అనమాట. స్వనిగమపహయ మత్ ప్రతిజ్ఞ మృతమధికర్తుమవాప్లుతో రథస్థ. ఆ రోజు భీష్ముడు ఎంతో ప్రతాపంతో యుద్ధం చేస్తున్నాడు. ఒక సమయంలో ఏం జరిగిందంటే, అర్జునుడు ఇంకా ప్రాణాలు కోల్పోతాడా అన్న పరిస్థితికి వచ్చేసింది అనమాట. అప్పుడు కృష్ణుడు అది చూసి తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు గనక భీష్ముడిని నేను సాటిస్ఫై చేయకపోతే, అంటే సాధారణ లావాదేవీల్లో జనాలు ఏమనుకుంటారంటే, ఈగో సాటిస్ఫై చేయాలి, ఆయన ఈగో సాటిస్ఫై చేస్తే అప్పుడు మమ్మల్ని వదిలేస్తాడు అని అంటుంటారు కదా, అలా అనమాట. సంథింగ్ సిమిలర్. ఇక్కడ ఈ పరిస్థితిలో ఏమిటంటే, భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ భీష్మ ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం ఆయనకి దక్కకపోతే అర్జునుడి ప్రాణాలు దక్కవు. కాబట్టి అర్జునుడి ప్రాణాలు నేను కాపాడేయాలి అంటే, నేను నా ప్రతిజ్ఞ వదిలేసుకుని భీష్మ ప్రతిజ్ఞని నెరవేర్చే విధంగా చేయాలి. భీష్ముడు ఏమన్నాడు, నేను ఆయుధం తీసుకుంటే తప్ప భీష్ముడి చేతిలో అర్జునుడిని ఎవరు రక్షించలేరు అన్నాడు. కాబట్టి నేను ఆయుధం తీసుకోవాల్సింది అని చెప్పి కృష్ణుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక రథ చక్రాన్ని తీసుకుని భీష్ముడి మీదకి యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు అనమాట. సుదర్శన చక్రం తీసుకోలేదు, రథ చక్రం తీసుకున్నాడు. అంటే కృష్ణుడు కూడా తెలివితేటలుంది, కృష్ణుడు కూడా చాలా క్లవర్ అనమాట, చాలా స్మార్ట్. రథ చక్రాన్ని ఎవరు ఒక ఆయుధంగా పరిగణించరు. రథ చక్రాన్ని ఆయుధంలా వినియోగించబోతే అర్జునుడు వెంటనే వచ్చి కాళ్ళు పట్టుకుని, వద్దొద్దు నీ ప్రతిజ్ఞ నువ్వేమి మానుకోవాల్సిన అవసరం లేదని ఆపేశాడు. అంటే కృష్ణుడు పట్టుకున్నది ఆయుధం కాదు, ఆయుధాన్ని విడిచిపెట్టలేదు కూడా. కాబట్టి కృష్ణుడి ప్రతిజ్ఞ నెరవేరింది. కానీ ఒకసారి అలా ప్రయత్నించాడు కాబట్టి, అటెంప్ట్ చేశాడు కాబట్టి భీష్ముడి ప్రతిజ్ఞ కూడా నెరవేరింది, అర్జునుడి ప్రాణాలు కూడా నిలబడ్డాయి. అది కృష్ణుడి యొక్క ఎక్స్పర్టీస్ అనమాట. అంటే తన ప్రతిజ్ఞని వదులుకోకుండా భీష్ముడి ప్రతిజ్ఞని నెరవేర్చి అర్జునుడి ప్రాణాలని కాపాడాడు. కానీ ఈ ఘట్టంలో ఏం చేశాడంటే, తన ప్రతిజ్ఞని వదులుకున్నట్టు ఆయన ప్రవర్తించాడనమాట. అంటే నా ప్రతిజ్ఞని వదులుకోవడానికి కూడా నేను సంకోచించను, నా భక్తుల యొక్క మానాన్ని ప్రాణాన్ని కాపాడాలి అంటే. భీష్ముడి యొక్క మానాన్ని కాపాడాడు, అర్జునుడి యొక్క ప్రాణాన్ని కాపాడాడు. ఇక్కడ మీకు ఈ బొమ్మ చూపిస్తే బొమ్మ చూసి ఏమనిపిస్తుందంటే, మీకు కృష్ణుడు తన ప్రతిజ్ఞని వదులుకుని పాండవ పక్షపాతిగా అర్జునుడిని కాపాడుతున్నాడు, భీష్ముడిని చంపబోతున్నాడు అనిపిస్తుంది.
అంటే చాలా మంది ఈ ఘట్టాలకి ఎన్నెన్నో వక్ర భాష్యాలు చెప్తూ ఉంటారు. ఆ వక్ర భాష్యం ఏమిటి ఇక్కడ? కృష్ణుడు అధర్మాన్ని ఆశ్రయించి పాండవుల్ని కాపాడుతూ తన ప్రతిజ్ఞకి భిన్నంగా, వ్యతిరేకంగా ఈ భీష్ముడిని చంపడానికి వస్తున్నాడు అని చాలా మంది వక్ర భాష్యం చెప్తూ ఉంటారు. కానీ ఈ ఘట్టంలో కృష్ణుడు భీష్ముని ఒక మహావైష్ణవుడిగా పరిగణించి తాను చేసినటువంటి ప్రతిజ్ఞకి ఎక్కువ వాల్యూనిచ్చి తన ప్రతిజ్ఞని కూడా తక్కువ చేసుకున్నాడు. ఈ ఘట్టంలో కృష్ణుడు కేవలం అర్జునుడి మీదే ప్రేమ చూపించట్లేదు. అర్జునుడి మీద చూపించిన ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ భీష్ముడి మీద చూపిస్తున్నాడు. అసలు యుద్ధం మొత్తంలో అర్జునుడి కన్నా ఎక్కువ అనుగ్రహం భీష్ముడికే కలిగింది. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు కృష్ణుడు వెనకాల ఉన్నాడు. కానీ భీష్ముడు ఎప్పుడు అర్జునుడి యొక్క కృష్ణుడి దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడి వీపు చూస్తే మన భీష్ముడు కృష్ణుడి ముఖం చూస్తున్నాడు. అంటే ఎవరి మీద ఎక్కువ అనుగ్రహం, ప్రేమ వీక్షణాలు ఎవరి మీద పడుతున్నాయి? భీష్ముడి మీద పడుతున్నాయి. కాబట్టి కృష్ణుడు తన భక్తుడు, మహాభక్తుడైనటువంటి భీష్ముడిని అధర్మం పంచన యుద్ధం చేయించినా ఆయన ఎప్పుడు తన మీద అనుగ్రహాన్ని కోల్పోలేదు. చాలా మంది భీష్ముడిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. ద్రౌపది కాపాడమని అంత రోధిస్తుంటే భీష్ముడు ఏం చేయలేదు, శక్తి ఉండి కూడా చేయలేదు అని కొంతమంది నిందిస్తూ ఉంటారు భీష్ముడిని. ఇంకొంతమంది ఏమంటూ ఉంటారు, దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడని తెలిసి కూడా దుర్యోధనుడికి కొమ్ము కాశాడు భీష్ముడు, కాబట్టి భీష్ముడు చెడ్డవాడని కొంతమంది అంటుంటారు. ఇలా ఎన్నో విధాలుగా భీష్ముడు నిందలకు లోనయ్యాడు. కానీ భీష్ముడి మనసులో ఆయనకు తెలుసు, ఎవరు నన్ను ఎన్ని విధాలుగా నిందించినా కూడా కృష్ణుడు నన్ను ఎప్పుడు అపార్థం చేసుకోడు. ఈ ప్రపంచంలో మనల్ని ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు అపార్థం చేసుకోవచ్చు, నిందించవచ్చు. కానీ భగవంతుడు మాత్రం మనల్ని చక్కగా అర్థం చేసుకుంటాడు. దీనికి ఇంకొక మాట కూడా ఉంది, ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఏమిటంటే మనం చేసినటువంటి తప్పులు మనం ఈ సాధారణ మానవుల నుంచి కప్పిపుచ్చవచ్చు, కానీ భగవంతుడి నుంచి ఎప్పుడు కప్పిపుచ్చలేము. మనం మంచివాళ్ళం అయితే మన మంచితనాన్ని అవతల వాళ్ళు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తిస్తాడు. మనం చెడ్డవాళ్ళం అయితే మనం చెడ్డవాళ్ళం అనే విషయం అందరూ తెలుసుకోకపోయినా భగవంతుడు తెలుసుకుంటాడు. కాబట్టి మనం భగవంతుడి నుంచి ఏమి దాచలేము. ఇప్పుడు కృష్ణుడు భీష్ముడి ద్వారా మనకు చెప్పదలుచుకున్నది ఏమిటి? భీష్ముడి యొక్క ఆ పాత్ర ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత మహాయోధుడివైనా, ఎంత అనుభవజ్ఞుడివైనా, ఎంత వివేకివైనా, పండితుడివైనా, జ్ఞానవంతుడివైనా, ఎంత పేరు ప్రతిష్టలు నీకున్నా కూడా అధర్మం పంచన చేరావంటే నీకు దుస్థితి తప్పదు, నువ్వు ఓడిపోక తప్పదు, నీకు పరాజయం తప్పదు అన్న విషయాన్ని మనందరికీ నేర్పించడం కోసం కృష్ణుడు భీష్ముడిని ఒక పాత్రగా వాడుకున్నాడు. కృష్ణుడు డైరెక్టర్, భీష్ముడు యాక్టర్. డైరెక్టర్ అప్పుడప్పుడు ఒక యాక్టర్కి విలన్ పాత్ర ఇవ్వచ్చు, ఇంకో యాక్టర్కి హీరో పాత్ర ఇవ్వచ్చు, ఇంకో యాక్టర్ కమెడియన్ పాత్ర ఇవ్వచ్చు. కానీ వాళ్ళు తెర మీద విలనైనంత మాత్రం నిజ జీవితంలో చెడ్డవాళ్ళు కాదు. అలా అనమాట. అదేవిధంగా భీష్ముడు ఈ మహాభారతం అనేటటువంటి ఈ నాటకంలో అధర్మం పంచన యుద్ధం చేసినా కూడా ఆయన అధార్మికుడు కాదు, మహాభక్తుడు, మహాభాగవతోత్తముడు. ఆయన గొప్ప భక్తుడు. ఆ భక్తుడి మీద అనుగ్రహం చూపించడం కోసం కృష్ణుడు తన ప్రతిజ్ఞని వదులుకున్న విధంగా ప్రవర్తించాడు అనమాట. అది ఆ విషయాన్ని, ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటున్నాడు భీష్ముడు. ధృతరథచరణో అభ్యయలచద్గురు. రథచరణ అంటే రథానికి కాళ్ళు, చరణ అంటే కాళ్ళు కదా, రథానికి కాళ్ళు ఏంటి? చక్రాలు. ధృతరథచరణోభ్యయలచద్గురు హరిరివహన్. ఓ హరి కదా, హరి ఇక్కడ హరి. హరి అంటే సింహం. హరిరివ హంతుమిభం విగతోత్తరీయ. ఎలా అయితే సింహం, ఇభం అంటే ఏనుగుని అటాక్ చేస్తుందో అదే విధంగా కృష్ణుడు కూడా భీష్ముడిని అటాక్ చేయడానికి వచ్చాడు, ముట్టడి చేయడానికి వచ్చాడు. తర్వాత మనం చాలా స్లోగా వెళ్తున్నాం. శితవిశిఖతో విశీర్ణదంశ
क्षतज परीप्लुत आततायिनो मे तविशिखहतो विषीनदंशः क्षतज परिप्लुत आततो यिनो मे प्रसभमभिससर मद्वधार्थं स भवतु मे भगवान् गतेर्मुकुन्द प्रसवमपि ससरा मद्वदार्थं स भवतु मे भगवान् गते मुकुन्दा శిత విశిఖతో విశీర్ణ దంశ. ఇప్పుడు భీష్ముడికి ఇంకా ఏమేమి గుర్తొస్తున్నాయంటే యుద్ధ భూమిలో జరిగినటువంటి ఘటనలన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఆయన వీర్యరసంలో ఉన్నాడు కాబట్టి ఆ కృష్ణుణ్ణి యుద్ధ సంగ్రామంలోనే గుర్తు తెచ్చుకుంటున్నాడు. శిత విశిఖతో విశీర్ణ దంశ అంటే షార్ప్ యారోస్. శిత విశిఖ అంటే చాలా షార్ప్ గా ఉన్నటువంటి బాణాలు, పదునైనటువంటి బాణాల వల్ల భగవంతుడి యొక్క ఆ శరీరం మీద గాయాలు పడ్డాయి. హతో అంటే వూండ్స్, ఆ గాయాలు పడ్డాయి. విశీర్ణ దంశ ఆయన యొక్క దీన్ని ఏమంటారు, కత్తితో పాటు ఉంటుంది కదా, ఇది షీల్డ్ అంటారు కదా, అది విరిగిపోయింది అనమాట. శతజ పరిప్లుత ఆతతాయి నోమి ప్రసభమభిససర మద్వధార్థం సభవతు మే భగవాన్ గతేర్ ముకుంద. ఎలా అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో మన భీష్ముడు ఇంతకుముందు చెప్పినటువంటి ఘట్టాన్ని ఇంకా ఎలాబరేట్ గా చెప్తున్నాడు అనమాట. శతజ పరిప్లుత ఆతతాయి నోమి, ఎలా అయితే ఒక వ్యక్తి ఆతతాయుల్ని ముట్టడి చేయడం కోసం ముందుకు వస్తాడో అదే విధంగా భగవంతుడు కృష్ణుడు కూడా నన్ను చంపడానికి చాలా వేగంగా ముందుకు వచ్చాడు అనమాట. ప్రసభమ విససార మధ్వదార్థం. మధ్వదార్థం అంటే నన్ను చంపడం కోసం వచ్చాడు రథచక్రాన్ని పట్టుకుని. సభవతు మే భగవాన్ గతేర్ ముకుంద. ఆ భగవంతుడు, ఆ ముకుందుడే నా గతి కావాలి. నన్ను చంపడానికి వచ్చినటువంటి ఆ ముకుందుణ్ణి నా గతిగా, నా గమ్యంగా, నా యొక్క తుది గమ్యంగా నేను చేసుకున్నాను అంటున్నాడు. సభవతు మే భగవాన్ గతిర్ముకుంద. ఇక్కడ మధ్వదార్థం అని అన్నారు. అంటే భగవంతుడు బయటికి భక్తుల్ని దండించడానికి చంపడానికి వస్తున్నాడు. చూడండి, ఇంతకుముందు ఏమో చెప్పుకున్నాం మనం, భగవంతుడు భక్తుల్ని కష్టాలు ఎందుకు పడతాడు, పెద్ద టాపిక్ అది. కానీ ఇక్కడ ఏమిటి, మద్వదార్థం, నన్ను చంపడానికి వస్తున్నాడు కృష్ణుడు, ఆయన పట్లే నా ప్రేమంతా ఉండాలి, నా మనసంతా ఆయనే నిండి ఉండాలంటున్నాడు. అది భక్తి అంటే. భగవంతుడు మనల్ని చంపడానికి వచ్చినా కూడా, మన చావుని స్వయంగా ఆయనే అరేంజ్ చేసినా కూడా ఆయన పట్ల భక్తి ఉండాలి. పరీక్షిత్ మహారాజు ఆయన్ని శపిస్తే, 7 రోజులు చనిపోవాలని శపిస్తే కృష్ణుడు ఏమీ చేయలేదు, ఏం పట్టనట్టున్నాడు, కాపాడలేదు. కానీ పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రంతో ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తే అశ్వత్థామ అప్పుడు కాపాడాడు. నా పుట్టుక సమయంలో కాపాడినటువంటి నువ్వు నా మరణ సమయంలో ఎందుకు కాపాడట్లేదు నువ్వు, శక్తి ఉన్నా కూడా అని మన పరీక్షిత్ మహారాజు ఎప్పుడు అడగలేదు. భగవంతుడే మన యొక్క నిర్యాణ సమయం, మరణ సమయాన్ని డిసైడ్ చేయొచ్చు. భగవంతుడు మనల్ని చనిపోయేటట్టు చేశాడు కదా అని చెప్పి ఆయనకి మన మీద అనుగ్రహం లేదనుకోవడం మన తప్పు. ఇక్కడ భీష్ముడు క్లియర్గా అంటున్నాడు, మద్వధార్థం, నన్ను చంపడానికి వచ్చినటువంటి ఆ భగవంతుడే నాకు దిక్కు, నా గతి, నా గమ్యం అంటున్నాడు. విజయరథ కుటుంబ ఆతతోత్రే ధృతహయరశ్మినిత శ్రియే క్షణీయే. విజయరథ కుటుంబ ఆతతోత్రే ధృతహయరశ్మినిత శ్రియే క్షణీయే. భగవతిరతిరస్తు మే ముమూర్షోర్ మిహనిరి
యమిహ నిరీక్ష హతాగతా స్వరూపం. భగవతిరతిరస్తు మే ముమూర్షో యమిహ నిరీక్ష్య హతాగతా స్వరూపం. విజయరథ కుటుంబ ఆత్మతోత్రే ధృత హయ రశ్మిని తత్శ్రీయేక్షణీయే. ఈ శ్లోకంలో మన భీష్ముడు ఏమంటున్నాడంటే, విజయుడి యొక్క రథాన్ని ఆయన తోలుతున్నాడు. ఆత్మతోత్రే అంటే చేతిలో ఒక కొరడా ఉంది. ఒక రథసారథి చేతిలో కొరడా ఉంటుంది, మన గుర్రాల్ని అలా అదిలించడం కోసం. దాంతో ఏం చేస్తున్నాడంటే, రశ్మిని తత్ శ్రీయేక్షణీయే, ఒక చేత్తో ఈ తాడును పట్టుకున్నాడు. రథాలన్నీ కట్టేస్తారు కదా, కట్టేసినటువంటి ఆ తాడును పట్టుకున్నాడు రశ్మి. తర్వాత ఇక్కడ కొరడా పట్టుకున్నాడు. ఇదనమాట ఆయన యొక్క ఇది మన పోజ్, మన కృష్ణుడి యొక్క పోజ్. ఇది మనం ఒకసారి బొమ్మ చూద్దాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, కృష్ణుడు ఇక్కడ ఒక చేత్తో ఈ రథాలను కట్టేసినటువంటి ఆ తాడును పట్టుకున్నాడు, ఇంకో చేత్తో ఇక్కడ కొరడాను పట్టుకున్నాడు అనమాట. అలా ఉంది కృష్ణుడి పరిస్థితి. భగవతి రతిరస్తు మే ముమూర్షుర్, అటువంటి భగవంతుడు పార్థుడి యొక్క రథానికి సారథ్యం వహించినటువంటి ఆ భగవంతుడు కృష్ణుడే నా యొక్క గతి. యమిమహ నిరీక్ష హతాగతా స్వరూపం, నా స్వరూపాన్ని నాకు ప్రసాదించడానికి ఆయన నిరీక్షిస్తున్నాడు. అలా నిరీక్షించని నేను ఆయన్నే చేరుకోవాలని కోరుకుంటున్నాను, ఆయనే నా గమ్యము అంటున్నాడు. ఇప్పుడు భీష్ముడు ఎవరైనా అడగొచ్చు, ఏంటి ప్రతి శ్లోకంలో నువ్వు అర్జున సఖ, విజయ సఖ, పార్థ సఖ, పార్థసారథి అని కృష్ణుడిని ఎప్పుడు అర్జునుడితోనే తలుచుకుంటున్నావు అంటే అర్జునుడే మహాభక్తుడా? అర్జునుడిని మించిన భక్తులు లేరా? భీష్ముడికి కృష్ణుడిని సంగ్రామంలో చూడడం ఇష్టం కాబట్టి ఆ సంగ్రామంలో భీష్ముడు కృష్ణుడిని ఎలా చూశాడు? పార్థ సారథిగానే చూశాడు. కాబట్టి భీష్ముడి యొక్క కృష్ణ దర్శనం అర్జునుడు లేనిదే కంప్లీట్ కాదు. అర్జునుడు ఉంటేనే భీష్ముడి యొక్క కృష్ణ దర్శనం కంప్లీట్ అవుతుంది అనమాట. కొంతమందికి నారాయణుడి యొక్క రూపం ఇష్టం. వారేమిటంటే ఎప్పుడూ నారాయణుడితో పాటు లక్ష్మణుని కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది బాలాజీ ఇష్టం. బాలాజీ విగ్రహం ఉన్నా కూడా హృదయంలోనే మన శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవి, పద్మావతి ఉంటారనమాట. అంటే భగవంతుడు కొన్ని రూపాల్లో తనతో పాటుగా తన యొక్క ఎంతో ఇంటిమేట్గా ఉన్నటువంటి కొంతమంది అనుచరులు ఉంటారు, భక్తులు. భార్య కావచ్చు, భక్తుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, వాళ్లతో కలిపి చూడగలుగుతాం మనం. అర్జునుడు లేకుండా పార్థసారథి లేడు. కృష్ణుడు సంగ్రామంలో చూడాలంటే అర్జునుడు పక్కనే చూడాలి, అర్జునుడితో పాటే చూడాలి. ఆ రూపం మీకు ఇష్టమైతే అప్పుడు భీష్ముడిలా అర్జునుడితో పాటు చూడాలి. కానీ ఇక్కడ కొంతమంది భీష్ముడిని ప్రశ్నిస్తే అర్జునుడే అందరికన్నా గొప్ప భక్తుడా అంటే కాదు, నాకు ఈ రూపం ఇష్టం కాబట్టి అర్జునుడి గురించి చెప్తున్నాను, విజయ సఖ, పార్థ సఖ అంటున్నాను. కానీ కృష్ణుడి యొక్క భక్తులందరిలోకి గొప్ప భక్తులు గోపికలు. బృందావనంలో ఉన్నటువంటి గోపికలే అందరికన్నా గొప్ప భక్తులు అని వారి గురించి తరువాతి శ్లోకంలో చెప్పాడు. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితో రుమానా. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితో రుమానా. కృతమనుకృతవత్య ఉన్మదాంధ ప్రకృతి మగన్ కిల యస్య గోపబద్ధ్వా. కృతమనుకృతవత్య ఉన్మదాంధః ప్రకృతి మగన్ కిల యస్య గోపబద్ధ్వా. లలిత గతి విలాస్. లలిత గతి అంటే ఎంతో అందంగా ఆయన నడుస్తున్నాడు. ఆయన యొక్క మూమెంట్స్ అన్ని, కదలికలన్నీ ఎంతో లలితంగా ఉంటాయి, ఎంతో అందంగా ఉంటాయి. విలాస వల్గుహాస, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క చిరు మందహాసాలు అంతా పూర్తిగా ఎంతో అందంగా ఉంటాయి. ప్రణయ నిరీక్షణ కల్పితోరుమాన,
ప్రేమతో ఆయన చూసేటటువంటి వీక్షణాలు కూడా ఎంత అందంగా ఉంటాయి. ఆ వీక్షణాలు, ఆయన యొక్క మందహాసాలు, ఆయన యొక్క తీయనైనటువంటి కదలికలు ఎవరు పూర్తిగా ఆస్వాదించగలుగుతారు? గోపికలు. బృందావనంలో ఉన్నటువంటి గోపికలు మాత్రమే పూర్తిగా ఆస్వాదించగలుగుతారు కృష్ణుడి యొక్క అందమైనటువంటి ఆ కదలికల్ని. కృతమను కృతవత్య ఉన్మదాంధ ప్రకృతి మగన్ కిలయస్య గోపవధ్వ. అటువంటి గోపికలు కృష్ణుడికి అత్యున్నతమైనటువంటి భక్తులు. కృతమను కృతవత్య ఉన్మదాంధ, కృష్ణుడి యొక్క ప్రతి కదలిక వారిని ఉన్మదాంధుల్ని చేస్తుంది. అంటే వారు పూర్తిగా తన్మయత్వంలో లీనమైపోతారు, పిచ్చివాళ్ళు అయిపోతారు అనమాట ఆయన్ని చూసి. ప్రకృతి మగం అంటే అది వారి యొక్క సహజ సిద్ధమైనటువంటి స్థితి. కిల యస్య గోపవధ్వః, ఆ గోపవధువులు, ఆ గోపికలు కృష్ణుడి యొక్క అత్యున్నతమైనటువంటి భక్తులు అని భీష్ముడు అంటున్నాడు. కానీ అంత ఉన్నతమైనటువంటి భక్తుల్ని తలుచుకునే వారి గురించి చెప్పే శక్తి నాకు లేదు. కాబట్టి నా యొక్క మనస్తత్వానికి అనుగుణంగా, నా యొక్క రసాయనికి అనుగుణంగా నేను కృష్ణుణ్ణి తలుచుకుంటున్నాను అని రాజశ్రీ యజ్ఞంలో కృష్ణుడిని ఎలా పూజించారో వాటి గురించి చెప్పాడు అనమాట. మునిగణ నృపవర్య సంకులేంత సదసి యుధిష్ఠిర రాజసూయ ఏషా. మునిగణ నృపవర్య సంకులేంతః సదసి యుధిష్ఠిర రాజసూయ ఏషా. అర్హణముపపేద ఈక్షణీయో మమ దృశి గోచర ఏష ఆవిరాత్మా. అర్హణముపపేద ఈక్షణీయో మమ దృశి గోచర ఏష ఆవిరాత్మా. మునిగణ నృపవర్య, ఎంతో మంది మునులు, తర్వాత నృప అంటే రాజులు, వాళ్ళందరూ సంకులేంత సదసి యుధిష్ఠిర రాజసూయ ఏషాం, యుధిష్ఠిర మహారాజు ఏర్పాటు చేసినటువంటి రాజసూయ యజ్ఞంలో ఎంతో మంది మునులు, ఋషులు, దేవతలు కలిసి కృష్ణుణ్ణి పూజించారు. అర్హణమపేద, ఆయన పూజించారు. అర్హణం అంటే పూజ. ఈ క్షణీయు, అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క దర్శనం ఎంత గొప్పగా ఉంది, ఎంత వేడుకగా ఉందంటే ఈ క్షణీయ, చూడదగినది, కన్నుల పండుగ. మమ దృశి గోచర ఏష ఆవిరాత్మ. అప్పుడు భీష్ముడు చూస్తే ఏమనుకున్నాడంటే, ఆహా, ఈ శ్రీకృష్ణ భగవానుడు ఇంత గొప్పవాడు, ఇంతమంది యొక్క మన్ననల్ని పొందుతున్నాడు, పూజల్ని పొందుతున్నాడు. అర్హణముపపేద్య ఈక్షణీయో మమ దృశి గోచర, ఇప్పుడు నేను చూసినటువంటి ఆ పూజలన్నీ నాకు గుర్తొస్తున్నాయి అని ఆయన నా సమక్షంలో జరిగింది పూజ అంతా అని గుర్తు చేసుకుంటున్నాడు. అలా గుర్తు చేసుకుంటూ భీష్ముడు సమాధిలోకి వెళ్ళాడు అనమాట. 42వ శ్లోకం ఆఖరిగా. తమిమమహమజం శరీరభాజం హృది హృది ధేష్టితమాత్మకల్పితానా. తమిమమహమజం శరీరభాజం హృది హృది ధేష్టితమాత్మకల్పితానా. ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహ. ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహ. తమిమమహమజం శరీరభాజం హృది హృది ధిష్ఠితమాత్మకల్పితానాం. ఆఖరిగా భీష్ముడు ఏమంటున్నాడంటే, తం ఇమం అహం అజం శరీరభాజం. చాలా మంది ఉన్నారు. శరీరభాజం అంటే ఈ దేహంలో ఇరుక్కున్నటువంటి బద్ధ జీవులు చాలా మంది ఉన్నారు.
ఆ బద్ధ జీవుల్ని అనుగ్రహించడం కోసం అజము అంటే పుట్టుకే లేనటువంటి ఆ భగవంతుడు వారి హృదయాల్లో హృది ధిష్ఠితం ఆత్మకల్పితానాం అందరి హృదయాల్లో ఒక పరమాత్మగా నెలకొని ఉంటాడనమాట. ఆత్మకల్పితానం అంటే చాలా మంది ఉంటారు కల్పితం చేసేవాళ్ళు, ఎవరు పెద్ద పెద్ద పండితులు, ఫిలాసఫర్స్, వారి హృదయాల్లో కూడా ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు? ప్రతిదృశమివ నైకథకమేకం, వారికి డైరెక్షన్ ఇస్తుంటాడు. ప్రతి దిశ ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా వెళ్ళు అంటూ ఉంటాడు. కృష్ణుడు అన్నాడు కదా భగవద్గీతలో, ఏమన్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ అన్నాడు. వారికి నేను గుర్తు చేస్తూ ఉంటాను, వాళ్ళు మర్చిపోయినటువంటి విషయాలన్నింటినీ వారికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాను అని అన్నాడు కదా. సమాధిగతోస్మి విధూత భేదమోహ, ఇప్పుడు భేదమోహ, ఎటువంటి మోహం లేకుండా, ఎటువంటి భేదం లేకుండా మనసులో విధూత అంటే నా మనసు పూర్తిగా నిష్కల్మషంగా ఉంది. ఇప్పుడు ఆ నిష్కల్మషమైనటువంటి మనస్సుతో నేను సమాధిగతో అస్మి, నేను భగవంతుణ్ణి పూజిస్తాను, ధ్యానిస్తాను, పూర్తిగా సమాధిలోకి లీనమైపోతాను అని భీష్ముడు తన యొక్క ప్రార్థనల్ని ముగించాడనమాట. సమాధిగతోస్మి, సమాధిలోకి వెళ్ళిపోయాడు, పూర్తిగా ఏకాగ్రతతో భగవంతుడిలో లీనమయ్యాడు. అంటే ఇది సాయుధ్యముక్తి కాదు, మనసుని లగ్నం చేశాడు. మనం భగవంతుడిలో లీనమవడం కాదు మనకు కావాల్సింది మన మనసుని భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్లో లగ్నం చేయడం మనం చేయవలసినటువంటి పని. అది నిజమైనటువంటి ముక్తి. ఆ తర్వాత భీష్ముడు తన యొక్క మనస్సుని, వాక్కుని, దృష్టిని పూర్తిగా కృష్ణుడి మీద మగ్నం చేసి మౌనం వహించి అంతిమ శ్వాసని విడిచిపెట్టాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ కాస్త బాధపడ్డారు. కానీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసు కదా ఆయనకి, అందరికీ తెలుసు భీష్ముడు ఎక్కడికి వెళ్ళాడని. భగవద్ధామాన్ని చేరుకున్నాడు. అసలు ఆధ్యాత్మిక ధామంలో పార్థసారథి అనేటటువంటి ఒక లోకం ఉంది, ఆ లోకానికి చేరుకున్నాడు. చేరుకుని కృష్ణుడిని చేరుకున్నాడు మన భీష్ముడు అన్నమాట. తర్వాత ఆయన అంత్యక్రియలు జరిపారు పాండవులంతా ఎంతో గౌరవంతో. తర్వాత యుధిష్ఠిర మహారాజు విజయవంతంగా మన హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు భీష్ముడి యొక్క నిష్క్రమణ తర్వాత. అక్కడతో 9వ అధ్యాయం పూర్తయింది. 10వ అధ్యాయం ఇంకా 7 నిమిషాలు ఉన్నా కూడా నేను స్టార్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఈరోజు నేను 4-5 క్లాసులు ఇచ్చేసాను, 6-7 గంటలు మాట్లాడేశాను, ఇంకా గొంతు రావట్లేదు. ఇక్కడితో ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.